నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను మీ అనుష ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే నమస్తే మా సార్ కాంతారా వచ్చేసి 3 సంవత్సరాలు అవుతున్నా సరే కాంతారా పేరు వినంగానే ఆ వైబ్ అనేది ఉంటుంది మనకి సో కాంతారా 1 పోస్టర్ కూడా రిలీజ్ అయిపోయింది దాంట్లో హీరోయిన్ రుక్మిణిని తన పోస్టర్ రూపంలో రిషబ్ శెట్టి గారు రిలీజ్ చేయడం జరిగింది సో కాంతారా 1 గురించి మూవీ అప్డేట్స్ ఏంటి సార్ ఏముంది అక్టోబర్ 2వ తేదీ వస్తుంది ఒకటి భారీ బడ్జెట్తో తీస్తున్నారు ఎస్టిమేషన్ బడ్జెట్ 160 కోట్లు అన్నిటికంటే ప్రిస్టేజియస్ ఇష్యూ ఏంటంటే కాంతారా అనేది సూపర్ డూపర్ హిట్ కాంతారా వచ్చినప్పుడు ఎవరికి కూడా ఏ అంచనా లేదు అది ఏదో ఊరికే వచ్చేసింది అందరూ బ్రహ్మాండం అనేసరికి అందరూ విపరీతంగా చూశారు ఓంబలే ప్రొడక్షన్స్ వాళ్ళు దాని నిర్మాతలు నిన్నగాక మొన్న వాళ్ళు తీసిన నరసింహ అవతార్ అనేది ఎవరికి ఊహించనంత హిట్ అయింది అది దానికి కూడా ఏం పబ్లిసిటీ లేదు ఏమి లేదు కాబట్టి ఓంబలే ప్రొడక్షన్స్ వాళ్ళు ఒక రేంజ్లో వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి వాళ్ళ సెలక్షన్ ఒక రేంజ్లో ఉంటుందని ఇప్పుడు కాంతారా 1కు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే ఇప్పుడు ఏ అంచనాలు లేకుండా బ్లాక్ బస్టర్ అవ్వడం అనేది ఒక పద్ధతి కాంతారా 1కున్న ఇబ్బంది ఏమిటి అంటే ఓంబలే ప్రొడక్షన్స్ రిషబ్ శెట్టి సినిమా కాంతారా మీద అంత మునుపు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కాకుండా మళ్ళీ ఏమిటి దానికి ఉన్న టీం కూడా అంత బలంగా ఉంది అంటే అది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో ప్రేక్షకుడు థియేటర్కు వెళ్తాడు కాబట్టి వాడి ఎక్స్పెక్టేషన్స్కి రెండింతలు ఉండాలి ఆ సినిమా ఇప్పుడు వాళ్ళ టీం మీద ఉన్న ఒత్తిడి ఏమిటంటే ఏ సినిమాకైనా బాహుబలి 1కైనా బాహుబలి 2కైనా ఉన్న ఒత్తిడి ఏమిటంటే బాహుబలి 1 మించి 2 ఉంటేనే చూసేవాళ్ళు చూశారు కాంతారా 1కు కూడా ఉన్న ఇబ్బంది ఏమిటంటే కాంతారాను మనం చూసాం కాంతారాలో ఒక భూస్వామికి మన మామూలు పేదవాళ్ళకి మధ్య జరిగిన గొడవ మధ్యలో ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటాడు దీంతో పాటు ఆ భూతం కోలం వేయడం వల్ల ఒంట్లోకి ఆయన రావడము ఆయన వచ్చిన తర్వాత విశ్వరూపం చూపించడము విలన్లను మట్టు పెట్టడం అనేది కదా దాని కథ ఉంటుంది దీనికంటే ముందు పోవాలి ఇప్పుడు కాంతారా 1 అంటే ఏమిటంటే వెనక్కి వెళ్తారు వెనక్కి వెళ్ళిన కథలో అసలు ఏమిటి ఆ రాజుకి ఆ రాయి దొరికితే కదా అక్కడ మొత్తం అంతా కథ మారేది కాంతారాలో ఆ రాజు ఎవరు ఆ రాజుకు సంబంధించింది అలా వెళ్తారా కథ అసలు ఏమిటి వాళ్ళు వెళ్ళే విధానం ఏమిటి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఇంకోటి ఏమిటంటే వాళ్ళు ఎలా వెళ్ళినా కూడా ఆ భూతం అంటే కోలం వేస్తారే కోలం వేయడము అదేవిధంగా గుళిగే అనే ఒక శక్తి అతనిలోకి ప్రవేశించడం ఉందే దీని నుంచి బయటికి రాలేరు దీని నుంచి బయటికి రాకుండానే ఆ సినిమా తీయాలి దేవత ఒక దేవుడు ప్రవేశించి తన విశ్వరూపాన్ని చూపుతాడు తన మహిమను చూపుతాడు అనే లక్షణాల నుంచి ఆ కథ బయటికి వచ్చే అవకాశం లేదు కథ బయటికి రాకుండా మీరు ఏం చేసినా ఆ కథ లోపలే చేయాలి అది ఆ కథలో ఉన్న చిన్న ప్లస్ పాయింట్ అది మైనస్ పాయింట్ అది చూడాల్సిందే సప్తమి గౌడ గారు ఉన్నారా దీంట్లో ఉన్నారు రుక్మిణి వసంత్ అని ఆమె ఏదో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అంటే ఇది ఏమిటంటే వెనక్కి ఒక 200 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పీరియాడిక్ స్టోరీ లాగా ఉంది అది ఒక యుద్ధము అవన్నీ ఏవో జరుగుతున్నట్టుగానే అతను ఆ వేషం అది మనకు చూస్తే అలా భారీ ఎత్తున ఫైట్స్ వాళ్ళు ఇప్పటి వరకు ప్రొడక్షన్ చేసింది ఇదంతా లెక్కలేస్తే ఇంటర్నేషనల్ అంటే మన ఇండియా ఫైటర్స్ ఇంటర్నేషనల్ ఫైటర్స్ ఎక్స్పర్ట్స్ స్టంట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఒక 50 రోజుల పాటు షూటింగ్ చేశారు ఒక వార్ సీన్ కాబట్టి ఆ వార్ సీన్ అనేది చాలా బలంగా ఉంటుంది అనేది ఒక నమ్మకం ఏమైనా సరే ప్రేక్షకులు అంచనాలు విపరీతంగా ఉన్నప్పుడు అందుకోవడం అనేది అతిపెద్ద టాస్క్ అంచనాలు లేకుండా ఇప్పుడు నరసింహ అవతారం ఉంది ఎవరికి ఏం అంచనాలు లేవు నరసింహ అవతారం 2 చేయమనంటే 2 చేసేసరికి ఏమైపోతుందంటే మొత్తం ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మారిపోతాయి కానీ ఓపెనింగ్స్ కూడా అట్లనే వస్తాయి ఎప్పుడు పార్ట్ 2కి ఎప్పుడు ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి ఇప్పుడు కాంతారా 2 అంటే కాంతారా మొదటి కాంతారా లాగా పెద్దగా ఇగ్నోర్ చేయరు మొదటి కాంతారాని మనం ఎవరు పెద్ద పట్టించుకోలేదు సార్ ఇది పేరు కూడా కాంతారా 1 కాంతారా 2 అని పెట్టాలి కానీ కాంతారా అని పెట్టేసి 1 పెట్టారేంటి వెనక్కి వెళ్ళారు కదా వెనక్కి వెళ్ళారు కాబట్టి కాంతారా 1 అయింది ఇప్పుడు కాంతారా 2 అంటే ఏమిటి తర్వాత పోవాలా ఇది వెనక్కి సీక్వెల్ కాదు ఇది ప్రీక్వెల్ అనాలి దీన్ని వెనక్కి వెళ్తున్నారు కాంతారా బ్యాక్గ్రౌండ్ స్టోరీకి వెళ్తున్నారు కాంతారా ఎక్కడ ప్రారంభమవుతుంది మనకు ఒక తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండడంతో కథ ప్రారంభమవుతుంది ఆ తండ్రి తన ఒంట్లోకి దేవుడు వచ్చాడు అనే విషయాన్ని ఇతరులు ఎద్దేవా చేయడంతో నేను దేవుడా కాదా మీరే చూస్తారు అని అట్లా అడవిలోకి వెళ్ళి మాయమైపోవడంతో ఆ కథ
స్టార్ట్ అయ్యి కొడుకు దగ్గర బిగిన్ అవుతుంది. కొడుకు కూడా చివరికి దేవుణ్ణి తనలో ఐక్యం చేసుకుని అడవిలోకి వెళ్ళిపోవడంతో ఆ కథ ఎండ్ అవుతుంది. కాకపోతే దీని సీక్వెల్ తీసి ఉంటే ఏమైండేదంటే అతని కొడుకు శివ కదా హీరో, శివ కొడుకు మళ్ళీ పెద్దవాడైన తర్వాత ఏం జరిగింది అనేది సీక్వెల్. అలా కాకుండా ఆ తండ్రి కంటే ముందు ఏం జరిగింది, భూతం కోల అంటే ఏమిటి, దాని ఎక్కడి నుంచి పుట్టింది, ఆ నమ్మకము, ఆ విశ్వాసము, అసలు ఆ గ్రామీణ ప్రజలు ఎవరు, పూర్వం గ్రామీణ ప్రజలు చూపిస్తాడు. మహారాజు మనశ్శాంతి కోసం వెళుతూ ఉన్నప్పుడు గ్రామీణ ప్రజలు కొలుస్తున్న ఒక రాయిని కదా తీసుకొస్తాడు అతను. ఆ గ్రామీణ ప్రజలు ఎవరు, వాళ్ళ బాధలు ఏంటి, అలా వెళ్తారా కథ, ఇంకా వెనక్కి వెళ్ళి వేరే వెళ్తారా అనేది స్క్రీన్ మీద చూడాల్సి. అలాంటప్పుడు కాంతారా 1 అని పెట్టి ఇప్పుడు ప్రెసెంట్ కాంతారా అని పెడితే సెట్ అవ్వదు. ఎన్ని రోజులు, ఆగస్ట్, ఇది సెప్టెంబర్, అక్టోబర్, 2 నెలల్లో సినిమా వచ్చేస్తుంది. సేమ్ అంతే 2022 ఆగస్ట్లో కన్నడలో వచ్చిన తర్వాత మళ్ళీ అక్టోబర్లో మన తెలుగులోకి డబ్. కొంచెం లేట్ అయింది మనకు అప్పటికి. ఇప్పుడైతే వెంటనే వచ్చేస్తున్నాయి కానీ అప్పుడు కొంచెం టైం పట్టేది కన్నడ సినిమాలు రావడానికి. ఎవరికి తెలియదు అదంతా సూపర్ హిట్ అనే విషయం కూడా ఎవరికి తెలియదు. అసలు రిషబ్ శెట్టి ఒక యాక్టర్ ఉన్నారన్న విషయం చాలా మంది తెలుగు ఆడియన్స్ కూడా తెలియదు. యాక్టర్లు వీళ్ళు ఎవ్వరిని చూడరు. ఇప్పుడు సినిమా బాగుంటే జనం నెత్తిన పెట్టుకుంటారు. నటులు వీళ్ళంతా ఏమిటంటే మొదటి 2 రోజులు కలెక్షన్ తేవడానికే తప్ప సినిమా బాగుండకపోతే ఎంత పెద్ద నటుల్ని పట్టించుకోరు. మొన్న ఏమైంది, కమల్ హాసన్ గారు తగ్గలేపు సినిమా ఏమైంది, ఎంత పెద్ద పెద్ద నటులు ఉన్నారు దాంట్లో, ఒక్కరు పట్టించుకోలేదు. హరిహర వీరమల్లి ఏమైంది, లేదు కదా. ఎన్ని సినిమాలు, కింగ్డమ్ ఏమైంది, ఆడిందా? హీరోలతో సినిమాలు 2 రోజులు కలెక్షన్కు మాత్రమే. 3వ రోజు నుంచి సినిమాలో విషయం ఉంటే వస్తారు, లేకపోతే రారు. అది యానిమేషన్ సినిమా అయినా నెత్తిని పెట్టుకొని చూస్తారు కానీ సినిమా హీరోల కోసం సినిమాలు చూడరు. ఇదే భవిష్యత్తు. నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది అప్డేట్ ఆఫ్ కాంతారా. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.